హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చినట్లయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే మేము శ్రీశైలం వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్ డే వెళ్తున్నాము, అప్పుడే స్టార్ట్ అయ్యాము. మే 30th వెళ్ళామన్నమాట. మేమైతే మాకు తెలియదండి అసలు అంత ఎండలు ఉంటాయని, దారుణంగా ఉన్నాయన్నమాట. చాలా దారుణంగా బుక్ అయిపోయాము. ఇదే మేము ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళడము. ఎప్పుడు వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి, అంటే మాకు చాలా దూరం రాజమండ్రి నుంచి. సో మొత్తం ఒక రోజంతా కార్లోనే సరిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ మేము 7కి స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ 5:30 అయిపోయింది శ్రీశైలం వెళ్ళేసరికి. ఎండకి చాలా చాలా నీరసం వచ్చేసింది అనమాట ఇంటికి వచ్చేసరికి. మేమైతే 2 days ఈరోజు వెళ్ళి రేపు మార్నింగ్ దర్శనం అది చేసుకుని స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం రేపు నైట్. బట్ ఏంటంటే వెళ్ళినప్పుడు చాలా టైం పట్టేసింది. పర్లేదు, టైం అయితే ఓకే, మాకు అలవాటు ఉంది, వెళ్తాం మేము కారు మీద. కానీ ఏంటంటే ఎండల వల్ల ఏంటో చాలా చాలా నీరసం అనిపించింది వెళ్ళాక. ఇంకా ఇలా కాదు బాబాయ్ అని చెప్పి మేము 30th వెళ్ళాము. 31st వచ్చేద్దాము రిటర్న్ అనుకున్నాము. కానీ ఇంకా 31st అక్కడ ఉండిపోయి 1st వచ్చాము అనమాట. ఎందుకురా బాబు ఇంత ఎండలో వెళ్ళాము అనిపించేసింది. ఏది సరిగ్గా కనిపించలేదు, అసలు ఏది సరిగ్గా చూడలేదు. తెలుసు ఎండలు ఉంటాయని, అంటే ఆ 2 రోజులు చాలా ఎక్కువ ఉన్నాయటండి, అది తెలియలేదన్నమాట. చార్వి కార్లో ఏవేవో తీసుకుని ఆడేసుకుంటుంది. ఇంకా మేమైతే మధ్యాహ్నం 12:30 అయ్యేసరికి చిలకలూరుపేట వెళ్ళామన్నమాట. ఇంకా మేము భోజనం అయితే అక్కడే చేసాము. అది దాటాక మళ్ళీ మంచిగా ఏమి ఉండవు అని చెప్పారు. సో ఇంకా అందుకని అక్కడే చేసేసాము. ఇక్కడ ఒక బౌల్లో పెట్టిస్తారండి, అయితే బిర్యానీ, లేదంటే సాంబార్ అన్నం, లేదంటే పెరుగన్నం అనమాట. బాగుంటుందంట. అన్నయ్య ఒకసారి ఇక్కడ తిన్నారంట, చాలా బాగుంటుందని చెప్పి ఇంక ఇక్కడ ఆగాము. ఎందుకంటే దాని తర్వాత ఇంకెక్కడ మంచిగా ఏమీ ఉండవు. సో కొంచెం ఎర్లీగా అయినా కూడా తినేసామన్నమాట, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఇంకా పిల్లలతో అది వెళ్ళాం కదా అన్నట్టే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కర్డ్ రైస్ ఏంటి, సాంబార్ రైస్ ఏంటి, అసలు బాగుంది, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే ఒకసారి ఈ హోటల్లో ట్రై చేయండి, నిజంగానే చాలా బాగుంది. ఏదో ఘాటుగా కాకుండా బిర్యానీ అది చాలా మైల్డ్గా బాగుందన్నమాట. అంత ఎండకి ఈ ఫుడ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది తిన్నందుకు. ఎందుకంటే ఘాటుగా ఉంటే అసలు ఇంకా వేడికి అసలు తట్టుకోలేం కదండి, అలా లేకుండా చాలా బాగుందన్నమాట. మొత్తం అందరం కూడా ఎంజాయ్ చేస్తా తినేసాము. తినేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయ్యాక అసలు మనుషులే కనబడలేదన్నమాట. ఏమంటారు దాన్ని, ఎడారి అంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. అటు ఇటు కూడా చాలాసేపు జర్నీ అలాగే ఉంది. ఎంత బోర్ కొట్టిందంటే, ఒక పక్కన వేడి, ఒక పక్కన అసలు ఏమి కనబడకుండా ఎంత దూరం వెళ్తున్నా ఇంకా అలాగే ఉంటుంది రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడు. చాలాసేపు తర్వాత ఒక దాబా లాంటిది కనిపించింది అనమాట. కాసేపు అక్కడ రిలాక్స్ అవుదామని చెప్పి దిగాము. 4 ఆ టైంకి అనుకుంటా అక్కడికి వెళ్ళాము. కాసేపు ఇంకా బాబాయ్ కార్లో కూర్చుంటే ఇంకా అసలు చాలా ఇరిటేటింగ్గా అనిపించేసి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దాము, కొంచెం ఏదన్నా తాగేసి కొంచెం రిలాక్సింగ్గా కూర్చుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి అక్కడైతే ఆగామన్నమాట. చూసారు కదా మేమైతే ఎలా అయిపోయామో, పిచ్చోళ్ళగా అయిపోయాము చెప్పాలంటే. ఇంకా శ్రీశైలం ఘాటీ రోడ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది కూడా చాలా టైం పట్టింది. అప్పుడు 5 అలా అయింది, అయినా కూడా అంటే ఏమాత్రం తగ్గనుంటుంది, అలాగే ఉందన్నమాట. బాబో ఇంకెంతసేపు అనిపించింది లిటరల్లీ ఆ రోజు అయితే మాకు. ఫైనల్లీ వచ్చామండి. ఇది వచ్చి హటకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అనమాట. ఇంకా దగ్గరికి వచ్చేసాము. దగ్గరికి వచ్చాక అమ్మయ్య వచ్చేసాం రా బాబు అనిపించింది. శ్రీశైలం అయితే వచ్చేసామండి. ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. చెప్పాను కదా నేను వీడియో స్టార్టింగ్లో. అక్కడ అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఎటు వెళ్ళాలి ఏమీ మాకు తెలియదు. వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదండి రిలేటివ్స్లో, వాళ్ళందరినీ అడిగి ఏది బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది అని అన్ని అడిగి శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్కి అయితే వచ్చాను మేము అక్కడ రూమ్ తీసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే అండి, ఇలా చాలా ట్రస్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళే మనకి భోజనం కూడా పెడతారంట. మాకైతే ఫస్ట్ డే తెలియదు, మేము బయటకు వెళ్ళి చేసాము. తర్వాత రోజు తెలిసిందన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు, అది కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. మాకైతే 3rd floorలో ఇచ్చారనమాట రూము.
మేము వెళ్తున్నాము, ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. బాగా పైన రావడం వల్ల మా రూము కొండలు అన్నీ కనబడుతున్నాయి. అంతేకాకుండా మాకు శ్రీశైలం డ్యామ్ కూడా కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. మేము వచ్చి 2 రూమ్స్ తీసుకున్నాం అన్నమాట. రూమ్ అయితే ఇలా ఉందండి. ఇంకా ఫ్రెష్ అవుదాము, ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి అందరం అనుకుంటుంటే మా పిల్లలిద్దరికీ ఏమాత్రం నేర్చుకున్నట్లేదు, అసలు తగ్గనంటున్నారు, అలాగే ఆడుతున్నారు అనమాట. ఎంతైనా పిల్లలంటే అంతే కదండి, ఎనర్జెటిక్గా ఉంటారు, వాళ్ళకి పెద్ద అలసట అది తెలియదు కదా. ఇంకా చాలాసేపు రెస్ట్ తీసుకుని 8 అయ్యాక ఫుడ్ తినడానికి బయటకు వచ్చామన్నమాట. మేము ఆన్లైన్లో ఒక హోటల్ని అయితే సెర్చ్ చేసాము, దానికి వెళ్తున్నాము. అది వచ్చి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంకా కార్లో అది వెళ్ళడం ఎందుకులే, మార్నింగ్ నుంచి కూర్చుని కాళ్ళు నొప్పులేస్తున్నాయి, నడిస్తే బాగుంటుంది అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. చార్విన్ చూశారు కదా ఎంత సంతోషంగా ఎగురుతుందో, మరి ఏంటో దానికి అంత సరదా వచ్చింది నాకు అర్థం అవ్వలేదు. ఆ రోడ్ వచ్చి పెద్ద ట్రాఫిక్ అది లేదనమాట, ఏదో పార్క్లో నడుస్తున్నట్టుగా అనిపించింది. హోటల్ దగ్గరికి వచ్చాక కొంచెం ట్రాఫిక్ అనేది ఉంది, అది సెంటర్ అనుకుంటా, కొంచెం ట్రాఫిక్ అది ఉందన్నమాట. మేము వచ్చి త్రిశూల్లో నైట్ డిన్నర్ అయితే చేసాము. ఓకే, ఫుడ్ అయితే బాగుంది. ఇంకా అక్కడ భోంచేసి వెళ్ళి పడుకోవడం అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి మనం దర్శనానికి వెళ్ళాలి కదండి. నేనైతే మీల్స్ తీసుకున్నాను, బాగుంది ఫుడ్ అయితే. ఓకే, బాగుంది. కాకపోతే మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఏది మర్చిపోకుండా పట్టుకెళ్ళండి, అక్కడ అన్నీ కూడా డబల్ ఉంటాయన్నమాట ప్రైజెస్. మార్నింగ్ లేవగానే టెర్రస్ పైకి వెళ్ళామన్నమాట. అంటే ఇటు సైడ్ రూమ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ అంతా టెర్రస్లా ఉందన్నమాట. సన్ రైజ్ అయితే ఎంత బాగుందో అండి, చాలా బాగా అనిపించింది. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళు ఇద్దరిని లేపుతున్నాను అనమాట, లెగటం లేదు, ఎందుకంటే దర్శనానికి వెళ్ళాలి కదా, 9:30కి వెళ్ళాలి. ఇంకా మేమందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే అక్కడ సాక్షి గణపతి టెంపుల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకుని అప్పుడు వచ్చి మేము దర్శనానికి వెళ్తాము. ఎలాగో 9:30కి కదా దర్శనానికి, ఈ లోప ఈ దర్శనం అయిపోద్ది. పైగా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేయాలంటారు కదా, దండం పెట్టుకున్నాక ఇంకా శివాలయానికి వెళ్దాం అన్నట్టుగా గణపతి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ అయితే ఇలా ఉంటుందండి. మనకి శ్రీశైలం వెళ్ళే దారిలోనే సాక్షి గణపతి టెంపుల్ కూడా కనబడుతుంది. ఎర్లీగా వెళ్ళి మీకు టైం ఉంది అనుకుంటే ఫస్ట్ వెళ్తా దారిలోనే దర్శనం చేసేసుకోవచ్చు. బట్ మాకేంటంటే ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా అప్పటికే చాలా టైర్డ్ అయిపోయామని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్యాక్ వచ్చాము. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా శ్రీశైలం నుంచి. బ్యాక్ వచ్చి మళ్ళీ మేము దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ టికెట్ వచ్చి ఒక 10 రూపీస్ ఉంటుంది, తీసుకుని వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసేసుకోవచ్చు. పెద్ద రష్గా అది ఏమి ఉండదు అనమాట. చాలా తొందరగానే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ దర్శనం చేసేసుకుని నెక్స్ట్ ఇంకా వెళ్ళి టిఫిన్ చేసేసి దర్శనంలోకి వెళ్ళిపోవాలన్నమాట. చూడాలి దర్శనం ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదు కదా. మేమైతే మళ్ళీ బ్యాక్కి స్టార్ట్ అయ్యామన్నమాట, శ్రీశైలం వెళ్ళిపోతున్నాము. నేను చూసిన వరకు ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా శ్రీశైలంలో చిన్నగా షాప్స్ అనేవి కనబడతాయి అన్నమాట. ఎక్కువగా రుద్రాక్షలు, గవ్వలు, వేర్లు ఇలాంటివన్నీ ఎక్కువ కనబడినాయండి నాకైతే. మేమైతే సపరేట్గా షాపింగ్ అనేది వెళ్ళలేదన్నమాట, టైం లేదు. బట్ ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఇవైతే ఎక్కువగా కనబడినాయి. ఇంకా శ్రీశైలం ఎంట్రన్స్లో పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ఉన్నాయన్నమాట, వాటికి దండం పెట్టుకుందాం అన్నట్టుగా దిగాము. చాలా బాగున్నాయన్నమాట ఆ ప్లేస్ అంతా కూడా.
అక్కడ దిగి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట. నెక్స్ట్ మేము వచ్చి ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ షాపింగ్ ఉందండి, భలే ఉందన్నమాట. చార్వి వాళ్ళు మంచి ఎగ్జైటింగ్గా చూసేస్తున్నారు అన్నీ కూడా, బట్ ఒక టైం అయితే లేదు. సో ఫాస్ట్గా టిఫిన్ తినేసి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ మీకు చెప్పాను కదా ఏది టచ్ చేసినా బీభత్సంగా ఉన్నాయని చెప్పి రేట్లు అయితే. సో జస్ట్ అలా విండో షాపింగ్ చేసి వచ్చేసాను అనమాట. ఇవన్నీ ఆ రెస్టారెంట్లో ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మట్టితో తయారు చేసిన పాత్రలు అన్నీ ఉన్నాయండి. వాటర్ బాటిల్స్, జగ్స్, ఇంకా కుక్వేర్ సెట్ అంతా దొరికేస్తుంది అనమాట మీరు ఇక్కడికి కనుక వచ్చారంటే. కానీ నాకు టైం లేదు, ఇంకా ఇవన్నీ చూసి తీసుకోవాలి కదా. మట్టివి ఏమైనా క్రాక్స్ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా టైం లేక దర్శనం టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అలాగ కళ్ళతో చూసేసి విండో షాపింగ్ చేసేసి వచ్చేసాను అనమాట. మేము వచ్చేసి హోటల్ గణేష్ అనుకుంటా అండి వచ్చింది. ఇక్కడ టిఫిన్స్ కోసం అని చెప్పి వచ్చామన్నమాట. చార్వికి అక్కడ ఒక ప్లే ఏరియా ఉందన్నమాట. అది ఆడతానని పాపం చాలా అడిగింది, బట్ ఏంటంటే కుదరలేదు ఆడించడము. ఎందుకంటే వాళ్ళు అసలే టిఫిన్ స్లోగా తింటారు. ఇంకా అవన్నీ ఆడించామంటే అప్పుడే అవ్వదు కదా, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఆడిపించలేదన్నమాట. మేమైతే దర్శనానికి వెళ్ళామండి. మాకు దర్శనం వచ్చేసి 2 hours అలా పట్టేసింది అనమాట. చాలా ఇబ్బంది పడిపోయారు పిల్లలు, వేడొచ్చేసి దర్శనంలో. అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి, హాలిడేస్ వల్ల ఏంటో మరి చాలా ఇబ్బందిగా అనిపించింది. దర్శనం అయితే బాగానే జరిగింది. పిల్లలు కూడా ఇంకా డల్ అయిపోయారు అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి అప్పుడు ఎక్కడికన్నా వెళ్ళడానికి ప్లాన్ చేద్దామని చెప్పి మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము. చెప్పాను కదా రూమ్ వాళ్ళే భోజనం పెడతారని, మార్నింగ్ నైట్ కూడా పెడతారనమాట. అంటే లంచ్ డిన్నర్ కూడా పెడతారనమాట. కాకపోతే ముందు అక్కడ కూపన్స్ ఇస్తారు, అవి తీసుకోవాలి. అవి తీసుకుని వెళ్ళాలి. ఎంతమంది ఉంటే అన్ని కూపన్స్ ఇస్తారనమాట. భోజనం అయితే చాలా చాలా బాగా పెట్టారు. ఫ్రీ భోజనం కదా, ఎలా పెడతారో ఏంటని అసలు డౌటే అక్కర్లేదు, అంత బాగా పెట్టారనమాట. నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో ఏంటా అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.